అమ్మాయి చాలా గొప్ప అందగత్తె. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి గొప్ప గొప్ప ధనవంతులు కూడా క్యూలో నిలబడ్డారు. కానీ ఆ అమ్మాయి ఎంత బాధను అనుభవించిందో మాటల్లో చెప్పలేము. ఇలా ఉన్న అమ్మాయి ఇలా మారింది. ఈ కేసు చాలా వ్యత్యాసంగా ఉంటుంది. అసలు ఇంతకీ ఇంత గొప్ప అందగత్తె ఇంత అందవికారంగా ఎందుకు తయారైంది? అలా కావడానికి కారణం ఏంటి? ఎందుకు అలా చేశారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. సుమారు 170 ఏళ్ల క్రితం బ్రాంచెర్ మానియర్ అనే అమ్మాయి మార్చి 1, 1849లో పుట్టింది. ఫ్రాన్స్ లోని పాయిటీర్స్ అనే నగరంలో పుట్టింది. ఈ అమ్మాయి పుట్టేటప్పుడు గొప్ప అందంతో పుట్టింది. వీళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్. వీళ్లకు ఆ నగరాన్ని పాలించే వారికి కూడా సంబంధాలు ఉన్నాయి. వెల్ సెటిల్డ్ హై క్లాస్ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబంలో జన్మించింది. కాలక్రమంలో వాళ్ళ నాన్న చనిపోయాడు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఉండేది ముగ్గురే. ఒకరు బ్రాంచెర్ మానియర్, ఇంకొకరు వాళ్ళ అమ్మ లూయిస్ మానియర్, వాళ్ళ అన్న మార్సెల్ ఒక లాయర్. ప్రస్తుతం మనం 1874లో జరిగిన సంఘటన గురించి చూద్దాం. అప్పుడు బ్రాంచెర్ మానియర్ వయసు 25. ఆమె అందాన్ని చూసి చాలా మంది పెళ్లి చేసుకోవాలని క్యూ కట్టేవారు. అందరూ కూడా గొప్ప గొప్ప ధనవంతుల కుటుంబాలకు చెందిన అబ్బాయిలు. కానీ వారి మీద బ్రాంచెర్ కు ఎలాంటి ఇష్టం కలగలేదు. యాక్చువల్ గా ఆమె ఇంకో అబ్బాయిని ప్రేమించింది. అతడు డబ్బున్నవాడు కాదు. అతడు ఒక లాయర్. అతడు ఈమె కంటే ఎక్కువ వయసు అయినవాడు. వయసు, డబ్బు ఇవేవి పట్టించుకోకుండా అతన్ని బ్రాంచెర్ ప్రేమించింది. ఈ విషయం బ్రాంచెర్ మానియర్ ఇంట్లో తెలిసింది. వాళ్ళు చాలా కోప్పడ్డారు. నీకు ఆ అబ్బాయి తగినవాడు కాదని చెప్పారు. నీ నిర్ణయం మార్చుకో అని చెప్పారు. కానీ బ్రాంచెర్ తను పట్టిన పట్టు విడవలేదు. వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. ఇలాంటి టైంలో కొన్నాళ్ళు బ్రాంచెర్ మానియర్ అదృశ్యమైంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కనిపించలేదు. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆమె కనిపించడం లేదు. వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. కానీ వాళ్ళు కూడా బ్రాంచెర్ మానియర్ ను చూడలేకపోయారు. చాలా రోజులుగా బ్రాంచెర్ మానియర్ కనిపించడం లేదని అంతా వాళ్ళ అమ్మను అడిగేవారు. ఇన్నాళ్లుగా కనిపించకుండా ఎక్కడికి పోయిందని విచారించేవారు. ఒకరోజు వాళ్ళ అమ్మ తన కూతురు చనిపోయిందని సమాధానం ఇచ్చింది. ఆ మాట విని అంతా షాక్ అయ్యారు. అవునండి, మా అమ్మాయి చనిపోయింది. మేమే చాలా బాధల్లో ఉన్నాం. ఎవరికీ తెలియకుండా సమాధి చేశామని చెప్పింది. ఆమె చాలా బాధపడుతుండడం వల్ల అంతా ఆమెను ఓదార్చారు. మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పారు. కానీ ఒక మేజర్ అమ్మాయి చనిపోతే ఎందుకు ఇన్నాళ్ళు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉంచారో ఎవరికీ అర్థం కావడం లేదు. బ్రాంచెర్ మానియర్ చనిపోయి 25 ఏళ్ల తర్వాత అంటే 23 మే 1901లో పారిస్ అటార్నీ జనరల్ కు ఒక లెటర్ వచ్చింది. అందులో ఏముందంటే, మా ఇంటి దగ్గరలో తరచుగా ఒక అమ్మాయి ఏడుపు శబ్దం వినిపిస్తోంది. ఆ ఇంటి తలుపులు, కిటికీలు అన్ని మూసేసి ఉన్నాయి. కానీ ఇంట్లోంచి అమ్మాయి ఏడుపు మాత్రం వినిపిస్తుందని అందులో రాశారు. దాని గురించి విచారించినప్పుడు అది మానియర్ కుటుంబం వీళ్ళ అని తెలిసింది. ఒక పెద్ద ధనవంతుల కుటుంబం మీద అలిగేషన్స్ వచ్చాయంటనే అనుకుంటున్నాడు ఆ అటార్నీ జనరల్. నిజానిజాలు తెలుసుకోవాలని పోలీసులను అక్కడికి పంపించాడు. పోలీసులు వాళ్ళ ఇంటి తలుపు తట్టారు. ఆ ఇంటి మిద్దెపై నుంచి లూయిస్ మానియర్ తొంగి చూస్తోంది. కానీ ఏం పట్టించుకోకుండా లోపలికెళ్లి కూర్చుంది. పోలీసులు మళ్ళీ ఆ ఇంటి తలుపు తట్టారు. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. పోలీసులకు తెలుసు ఇంట్లో మనుషులు ఉన్నారని. పోలీసులు వచ్చింది కూడా చూశారు. కానీ తెలిసే తలుపులు తెరవడం లేదని వాళ్ళకు అర్థమైంది. ఈ ఇంట్లో ఏదో జరగడానికి జరుగుతుందని వాళ్లకు డౌట్ వచ్చింది. వెంటనే వాళ్ళు తలుపులు పగలగొట్టారు. ఇంట్లోకి వెళ్లి ఒక్కో రూమ్ ను వెతుకుతున్నారు. కానీ వాళ్లకు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కనిపించడం లేదు. కానీ ఆ ఇంట్లో ఏదో లైట్ గా దుర్వాసన వస్తోంది. ఆ ఇంటి మొదటి అంతస్తులోకి వెళ్లారు. అక్కడ దుర్వాసన ఇంకా ఎక్కువైంది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందని వెతుక్కుంటూ పోలీసులు వెళ్తున్నారు. ఆ వాసన పోలీసులను టాప్ ఫ్లోర్ కు తీసుకెళ్లింది. అక్కడున్న అటిక్ కు వెళ్లారు. ఆ కాలంలో ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ లో ఇండ్లకు అటిక్ ఉండేది. గోపురం లాగా ఉండే ప్రాంతంలో ఆ ప్లేస్ వేస్ట్ కాకూడదని అక్కడ ఈ నిర్మాణం చేసేవారు. దాన్ని మన ఊరి భాషలో చెప్పాలంటే అటక అన్నమాట. ఈ చోట ఎవరూ నివాసం ఉండరు. కానీ స్టోర్ రూమ్ లాగా వాడుకుంటారు. ఆ రూమ్ తెరిచి పోలీసులు చూస్తున్నారు. ఆ సంఘటన చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఆ రూమ్ లో దీన స్థితిలో బ్రాంచెర్ మానియర్ ను చూశారు. 25 ఏళ్లుగా ఆ అమ్మాయి అటిక్ లో ఉంటుంది. 25 ఏళ్లుగా కొంత కూడా వెలుతురు లేని ప్రాంతంలో చీకటి గదిలో ఒంటరిగా ఉంటుంది. ఆ కుటుంబం తినగా మిగిలిన భోజనాన్ని ఆమెకు పెడుతున్నారు. పోలీసులు ఏం చెబుతున్నారంటే, ఒక పాత మంచంపై ఒక వయసైన ఆమె పడుకుని ఉంది. ఆమె ఒంటిపై ఒక్క నూలు పోగు కూడా లేదు. ఆమె చుట్టూ అందానికి మెరుగులు పెట్టే వస్తువులు ఉన్నాయి. ఆ రూమ్ మొత్తం పురుగులు పాకుతున్నాయి. భయంకరమైన దుర్వాసన వచ్చింది.
మేము ఆ రూమ్ లోపలికి వెళ్ళలేకపోయాము. లోపలికి వెళ్ళినా చాలాసేపు నిలబడలేకపోయాము అని చెప్పారు. లూయిస్ మానియర్ చెప్పినట్లు బ్లాంచర్ మానియర్ చనిపోలేదు. వాళ్ళ అమ్మే ఆమెను 25 సంవత్సరాలుగా ఆ రూమ్ లో బంధించిందని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లారు. బ్లాంచర్ మానియర్ అమ్మ అన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. లాక్డౌన్ పరిస్థితుల్లో కొన్ని రోజులు ఇంట్లో ఉండమంటేనే కొందరు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ బ్లాంచర్ మానియర్ ను తన తల్లి 25 ఏళ్లు ఇంట్లో బంధించింది. అది కూడా సరిగ్గా భోజనం పెట్టకుండా. ఆమె ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. బ్లాంచర్ మానియర్ అన్న మార్సెల్ కోర్టులో ఏం వాదిస్తున్నాడంటే, నా చెల్లికి పిచ్చి పట్టింది, ఆమెను మేము కంట్రోల్ చేయలేకపోయాము, భయంకరంగా కోపడుతుంది, అందువల్లే మా అమ్మ ఇంట్లో పెట్టి బంధించిందని చెప్పాడు. నాకు ఈ కేసుకు సంబంధమే లేదని చెప్పాడు. 1901లో బ్లాంచర్ ను కాపాడేటప్పుడు ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆమె సరిగా మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే ఆమె మాట్లాడి 25 సంవత్సరాలు అవుతోంది. ఆమెను పరీక్షించిన డాక్టర్ ఏం చెబుతున్నారంటే, ఈమెకు మెంటల్ డిజార్డర్ ఉంది, కానీ ఒక్కసారి కూడా మా మీద కోపంగా బిహేవ్ చేయలేదు. ఈమె ముందు నుంచి పిచ్చిది కాదు, వీళ్ళ క్రూరత్వం వల్ల ఇలా పిచ్చిదాన్లా మారిందని చెప్పారు. 24 సంవత్సరాల క్రితం అంటే 1875లో బ్లాంచర్ మానియర్ కనిపించకుండా పోయి 1 సంవత్సరం తర్వాత ఆమె ప్రియుడు మిస్టీరియస్ గా చనిపోయాడు. అతడు ఎలా చనిపోయాడో ఎవరికీ తెలియదు. ఇదంతా కోర్టులో విచారణకు వచ్చింది. ఆమె అన్నకు బతికినన్ని రోజులు జైల్లోనే ఉండాలని శిక్ష విధించారు. ఆమె అమ్మ లూయిస్ మానియర్ అరెస్ట్ అయిన 15 రోజుల్లోనే చనిపోయింది. తనకు విధించిన శిక్షపై మార్సెల్ సవాల్ చేశాడు. అతడు కూడా ఒక లాయర్ కాబట్టి చట్టంలో ఉండే రూల్ హోల్స్ అన్ని అతడికి తెలుసు. అందువల్ల అతడు కేసుపై అప్పీల్ చేశాడు. ఫ్రాన్స్ చట్టం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే వాళ్లకు మాత్రమే శిక్ష విధించాలి. ఆ తప్పును ఎదుర్కొనే స్థితిలో ఉండి కూడా ఆ తప్పును కంటిన్యూ చేస్తున్నారని తెలిసి కూడా ఆ తప్పును ఆపలేని వారిని దండించకూడదు. అలా వాదించి అతడు ఈ కేసు నుంచి బయటపడ్డాడు. బ్లాంచర్ మానియర్ ను బ్లోయిస్ లోని సైకియాట్రిక్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వైద్యం అందిన తర్వాత ఆమె ఫిజికల్ గా కొంత మెరుగైంది. పోలీసులు ఆమెను చూసినప్పుడు కేవలం 25 కిలోల బరువు మాత్రమే ఉండింది. ఈ హాస్పిటల్లో చేరిన తర్వాత ఆమె వెయిట్ గెయిన్ అయింది. కానీ ఆమె చనిపోయేంత వరకు మెంటల్ డిజార్డర్ ఉండింది. చివరి వరకు ఆ సైకియాట్రిక్ హాస్పిటల్లోనే ఉండి 13 అక్టోబర్ 1913లో చనిపోయింది. ఒక గొప్ప అందగత్తె గొప్ప జీవితం అనుభవించాల్సిన బ్లాంచర్ మానియర్ దిక్కు లేకుండా చనిపోయింది. దీని అంతటికి కారణం వాళ్ళ అమ్మ అన్న. ఈమె జీవితం ఏం చెబుతుందంటే, ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంటో చెబుతుంది. ఒక మంచి ఫ్యామిలీ లేకుంటే జీవితం ఏ లెవెల్లో ఇబ్బందులు పడుతుందో ఈ వీడియో చెబుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.